ఏమిటి కాంబాబు ఈ మధ్య పోలీసుల దగ్గర జైలు దగ్గర ఎక్కువ కనబడుతున్నావు? మరి మా జలగన్నను నమ్ముకున్నందుకు నా బ్రతుకు ఇలా తగలబడిందని మనవి చేస్తున్నా. మీరిచ్చిన పేటిఎం కి వాడ్కా బాటిల్స్ కి కక్కుర్తి పడి అడ్డమైన సినిమాలు మీకు చేసి నేను కూడా చాలా తప్పు చేశాను. నీకే మాటలతో ఏదో ఒక మాయ చేసి తప్పించుకుంటావు. నిన్ను ఎవడు పట్టించుకోడని మనవి చేస్తున్నా. ఎంతకీ జైలుకి వెళ్తున్నావా, జైలు దగ్గర ఉన్నావా? రేపో మాపో జైలుకు వెళ్లే అవకాశాలు నిండుగా మెండుగా ఉన్నాయని మనవి చేస్తున్నా. ప్రస్తుతానికైతే మా సన్నాసులకు వెల్కమ్ చెప్పడానికే వెళ్ళా అని చెప్పదలుచుకున్నా. ఓ గ్రేట్, ఈ మధ్య నీ హడావిడి చాలా బాగుంది. ఇంతకీ సంజన సుకన్య ఎలా ఉన్నారు? మా ఆడ లేడీస్ గురించి నీకెందుకు తిరుగుబోతోడా? ఏదో క్యాజువల్ గా అడిగాలేవయ్యా. నీ క్యామ్ పనులంటే నాకు భలే ఆసక్తి. నువ్వు మాత్రం తక్కువేమిటి? మందు విందు పొందు కోసం తహతహలాడేవాడివి. అసలు నీ ఎంత పోరపోకోడు ఎవడైనా ఉంటాడా అని ప్రశ్నిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ కాంబాబు. నన్ను అలా పొగుడుతుంటే నాకు చాలా సమ్మగా ఉంటది. అది సరే గాని మొన్న టీచర్స్ డేకి ఏంటి గురువుల బ్యాచ్ లో దావూద్ ఇబ్రాహిం ని కలిపేశావు? నాకు ఇష్టమైన పర్సన్ అతను. వారిని చూసి ఎన్నో నేర్చుకోవాలి. ఒక టెర్రరిస్ట్ ని పట్టుకుని గురువు అంటున్నావే, నిన్ను ఏ చెప్పుతో కొట్టాలి? మగవాళ్ళ చెప్పులు కాకుండా ఆడవాళ్ళ చెప్పులతో కొట్టండి, పర్లేదు. సిగ్గులేని వాడా, అసలు నువ్వేంటో నీ విధానం ఏంటో నాకు ఇంతవరకు అర్థమై సావదు. ఆ మాటకొస్తే మీ జలగన్నను మించిన వాడే లేడు. ఇంతకీ ఆ లిక్కర్ స్కామ్ లెక్క ఏంటి? బొక్కలోకి పోయే లెక్క. అందులో మా జలగన్న సహా ఎంతో మంది ఉన్నారు. మీరంతా ఉంటే విచిత్రమే ఉంది, లేకపోతే వింతగాని. అసలు మీ పార్టీ అంతా అంతే. ఒక్కడు కాకపోతే ఒక్కడైనా సరైనోడు లేడు. మీ నాయకుడే పెద్ద గజ దొంగ. ఎప్పుడు లోపలికి వెళ్తాడో ఏమో. దొంగలకే దొంగ మా సూపర్ దొంగ, దొరకడు ఎవడికి వీడు గరాల దొంగ. అక్కడ ఉంది బాబు పవన్, అది గుర్తుపెట్టుకో. చూసి చూసి పగడ్బందీగా వాళ్ళ విసురుతారు. మా వాడి సంగతేవో గాని నా మీద మాత్రం బాగానే టార్గెట్ చేశారు కూటమి వాళ్ళు. ఇంతకీ నువ్వేం చేశావు? నువ్వు కూడా లెక్కర్ స్కామ్ లో ఉన్నావా? లేదు, ఆ స్కామ్ లో లేరు కానీ ఇళ్ల పట్టాల స్కాము, కమిషన్లు కొట్టేసే కేసుల్లో ఉన్నా. అదే నాకు భయం పట్టుకున్నది. ఏం భయపడకు, ఒక్కసారి లోపలికి వెళ్తే అంత అలవాటైపోద్ది. ఏం అలవాటు ఏమో, తిని తిరగడానికి బాగా అలవాటు పడ్డా. ఆ జైల్లో చిప్పకూడి తిని ఊసలు లెక్క పెట్టాలంటే పైకేదో మాట్లాడుతున్నా గాని నాకు రాత్రిళ్ళు నిద్ర కూడా పట్టడం లేదని మనవి చేస్తున్నా. మీ వాళ్ళు ఎలాగో చాలా మంది లోపలికి వెళ్ళారుగా, నువ్వు కూడా వెళ్ళొస్తే ఒక ఎక్స్పీరియన్స్ అయిపోద్ది. జైలుకి వెళ్ళాక నీతో కూడా నాకు పని ఉంది. నాతోనా? జైలుకి వెళ్ళాక ఏం పనేమిటి? నేను ఒక సినిమా చేయాలనుకుంటున్నాను. అడ్డమైన తప్పుడు పనులు చేస్తే జైల్లో శిక్షలు ఎలా ఉంటాయో, ఆ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో మీ అందరినీ ఒరిజినల్ గా చూపిద్దామని అనుకుంటున్నాను. ఆర్జీవి, ఆ లెక్క నువ్వు కూడా అందులో ఉంటావు. అలాంటి పిచ్చి పనులేవి చెయ్యకు, మళ్ళీ మా బండారం మొత్తం బయటపడిపోతుంది. కావాలంటే మా క్యారెక్టర్లు పెట్టుకుని వేరే వాళ్లతో రాసుకుని చేయించుకో. మీ పాత్రలకు వేరే వాళ్ళు న్యాయం చేయలేకపోతున్నారు. అందుకే జలగన్నను, డైమండ్ రాణిని, గుట్కా నానిని వీళ్ళందరినీ పెడుతూ సినిమా చేయబోతున్నాను. అదేదో ఇప్పుడు బయట ఖాళీగా ఉన్నావు, ఇప్పుడు తీయవచ్చు కదా చలనచిత్రం. నో, ఇప్పటికన్నా మీరంతా జైల్లో ఉన్నప్పుడు తీస్తేనే బాగుంటది. ఓహో, మా మీద అంత దృష్టి పెట్టావన్నమాట. ఇంతకీ సినిమా ఏమనుకుంటున్నావు? జైల్లో జాగా, జలగన్న బాగా. సంజన, సుకన్య.